హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు వీడియోలో లివర్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్ అండి, ఇది ప్రాసెస్లో అండ్ చాలా టేస్టీగా అండ్ గ్రేవీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఏమేం కావాలో చూసేద్దామండి. 1/2 kg లివర్ అయితే తీసుకున్నాను, 1/2 kg పైనే ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ అండ్ 4 పచ్చిమిరపకాయలు అయితే సన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ ఆయిల్, అండ్ ఇక్కడ వచ్చేసి గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇవండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 2 మీడియం సైజు టమాటా ప్యూరీ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బిగ్ సైజు ఉల్లిపాయ ప్యూరీ అండ్ పేస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ కొత్తిమీర, కొబ్బరి పేస్ట్, కారం, సాల్ట్ అండ్ పసుపు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి. సో స్టవ్ ఆన్ చేశాను. బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాం. బాండీ హీట్ ఎక్కేంత వరకు అయితేనండి. సో మొన్న వీడియోలో చెప్పాను కదా, అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత అయితే చూపిస్తానని. సో పైన మొత్తం అయితే అన్నీ పైన పెట్టేసామండి. ఇక్కడ వచ్చేసరికి తక్కువగా యూస్ చేసేవన్నీ ఇక్కడ పెట్టాము. కొంచెం పెద్ద గిన్నెలు, మిగిలిపోయిన సరుకులు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టానండి. అంటే వేసిన తర్వాత మిగిలే సరుకులన్నీ వాటిలో పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి సరుకులన్నీ ఇక్కడైతే సెట్ చేసామండి. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే పెట్టామండి. అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్స్, నైఫ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసాము. ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టామండి. మిక్సీ పాయింట్ ఇవన్నీ అయితే ఇక్కడే ఉంది. అండ్ ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ అండి, కొత్తగా తీసుకున్నాం. మేము కుక్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మిక్సీ కావాల్సినవన్నీ అయితే ఇక్కడే పెట్టాము. కింద వచ్చేసి కొంచెం పెద్దవన్నీ ఇక్కడ పెట్టామండి. సో మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పండి. ఏమైనా చేంజ్ చేయాలన్నా కూడా చెప్పండి, చేంజ్ చేస్తాను. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి బాండీ అయితే హీట్ ఎక్కింది. సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను. సారీ అండి, ఇది ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. సారీ అండి, డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను కదా, అందుకని వెనకాల సౌండ్స్ వస్తున్నాయి. సో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఓకే, ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుంటామండి. సో ఇప్పుడు వచ్చేసి పసుపు అయితే యాడ్ చేద్దాం. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. సాల్ట్ వచ్చి తగినంత యాడ్ చేసుకుందాం. నేనైతే ఇంత వేస్తున్నానండి, కావాలైతే తర్వాత యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకుందాం. కలర్ కొంచెం చేంజ్ అయిందండి, బాగా మగ్గింది ఉల్లిపాయ. సో ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాం. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇది పేస్ట్ది రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పేస్ట్ కూడా బాగా కుక్ చేసుకున్నానండి. పేస్ట్ వేసిన తర్వాత కూడా రా స్మెల్ అయితే పోయేంత వరకు కుక్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకొని ఇది కూడా రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. బాగా
బాగా మిక్స్ చేసుకొని అయితే ఆయిల్ పైకి వచ్చి రా స్మెల్ పోయేంత వరకు అయితే కుక్ చేసుకుంటానండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే లిడ్ పెట్టి కుక్ చేశానండి. సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం. ఆయిల్ అయితే పైకి వచ్చిందండి అండ్ మసాలా కూడా కుక్ అయింది. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసాం కదా. సో ఇప్పుడైతే పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. టమాటో ప్యూరీ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ అయితే చేద్దామండి. ఈ విధంగానే మిక్స్ చేసి ఇంకోసారి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేద్దాం. ఈ విధంగానే కుక్ చేసుకో చికెన్ అయినా మటన్ అయినా కుక్ చేసుకోవచ్చండి. గ్రేవీ బాగా ఎక్కువగా ఉండాలి చపాతీలో తినాలంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో అయితే నచ్చిందో లేదో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోబాకండి. ఒక 5 మినిట్స్ అయితే ఇదిగో లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేస్తాను. ఓకేనండి, తర్వాత కలుద్దాం. లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అవుతుందండి. లిడ్ పెట్టేసి సారీ. సో ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి మిక్స్ చేశానండి. సో గ్రేవీ అయితే ఆయిల్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇప్పుడు వచ్చేసి కోకోనట్ పేస్ట్ అయితే యాడ్ చేద్దామండి. కోకోనట్ పేస్ట్ వచ్చి ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్స్ వచ్చి 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. గ్రేవీ అయితే ఎక్కువగానే ఉందండి. సో అందుకనే కొంచెమే యాడ్ చేశాను. సో బాగా మిక్స్ అయితే చేసుకుందామండి. మిక్స్ చేసుకొని కుక్ అయితే ఇంత బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అంత బాగా వచ్చిందండి కర్రీది. సో లో ఫ్లేమ్లో అయితే బాగా కుక్ అయితే చేసుకోవాలండి. సో మళ్ళీ అయితే లిడ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇందాక వచ్చేసి మసాలాలు అయితే చెప్పలేదు కదండి. సో 1 స్పూన్ వచ్చి గరం మసాలా అండి, 1/2 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ వచ్చి ధనియా పౌడర్ అండి. ఇవన్నీ సో కుక్ అయిన తర్వాత ఇదైతే యాడ్ చేస్తాను. సో మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ అయితే అవుతుంది. సో బాగా కుక్ అయితే అవ్వాలండి. ఇంకా రా స్మెల్ మొత్తం పోవాలి కోకోనట్ పేస్ట్ది. సో లిడ్ అయితే పెట్టేస్తున్నాను. 6 to 7 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ అయితే చేసుకుందాం. చూడండి గ్రేవీ అయితే చాలా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసేసుకుందామండి. సో ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసేసుకుందామండి. బాగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అండ్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. సో నేనైతే ఇంత అయితే యాడ్ చేశాను. ఒక 3 స్పూన్స్ అంత అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. సో కారం వేయగానే మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. వేసుకొని లిడ్ అయితే పెట్టేస్తాను. రా స్మెల్ పోయేంత వరకు మసాలాలు ఇంకా కారం రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. సో 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి లో ఫ్లేమ్లో. సో 2 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేశానండి. సో గ్రేవీ మొత్తం అయితే బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే లివర్ అయితే వేసేద్దామండి. బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత
ఫ్లేమ్ ఒకసారి హైలో పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ అయితే హైలో పెట్టేసి లిడ్ పెట్టి కుక్ చేద్దామండి. ఒక 2 మినిట్స్ చాలండి, ఎక్కువ పెట్టుకోకండి. ఇప్పుడు వచ్చి లిడ్ అయితే పెట్టేస్తున్నాను అండ్ ఫ్లేమ్ కూడా హై చేస్తున్నానండి. సో 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. సో ఇంతలోకి అయితే ఈ మిక్స్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇదిగోండి ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నానండి. హై ఫ్లేమ్లో కదా మాడిపోయిద్దని. సో ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ తొందరగా అయిద్దండి, లో ఫ్లేమ్లో అయితే చాలా టైం పట్టిద్ది. సో ఒక 2 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కుకింగ్ ప్రాసెస్ తొందరగా అయిద్దండి. సో తర్వాత అయితే మీడియంలో పెట్టేసి కుక్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 5 to 6 మినిట్స్ అయితే ఫ్లేమ్ అయితే లో చేస్తున్నానండి. ఇదిగోండి, సో లిడ్ పెట్టేస్తాను. ఒక 5 to 6 మినిట్స్ అయితే ఇలాగే కుక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మొత్తం క్లీనింగ్ కూడా చేసేస్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కుక్ అవుతుంది. ఒక 8 మినిట్స్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడైతే లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే బాగా పైకి వచ్చేసిందండి. సో ఇదైతే తొందరగా కుక్ అవ్వదు కదండి లివర్, అందుకనే ఇదైతే కుక్ అవ్వదు కదండి. అందుకని ఇప్పుడైతే కొంచెం గ్రేవీ కోసం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గ్రేవీకి తగినంత వాటర్ అండ్ కుక్ కూడా అవ్వాలి కదా, అందుకని వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. వేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కుక్ చేసుకుంటాను లో ఫ్లేమ్లో. బాగా అన్నీ అంతా కుక్ అయ్యేంత అయితే కుక్ చేసుకుంటున్నానండి. లిడ్ అయితే పెట్టేసాను అండ్ ఫ్లేమ్ కూడా లోనే ఉంది. సో ఇప్పుడైతే బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. ఇక్కడైతే కర్రీ అయితే ఇటువైపు పెట్టేశానండి. సో ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అంతవరకు అయితే చపాతీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మీ ఇంట్లో ఏమేమి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అయితే నేనైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అండ్ రైస్ కూడా కర్రీ అండ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే చపాతీ చాలా బాగా పొంగిద్దండి. ఈ విధంగా ప్రెస్ చేయాలండి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బాగా పొంగిద్ది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నానండి ఓపెన్ చేసి. 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేశాను. కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. గ్రేవీ కొంచెం థిక్గా కావాలంటే ఇంకొంచెం థిక్గా చేసుకోవచ్చు. నేనైతే చపాతీలో కదా, సో ఇలా అయితే పెట్టుకున్నానండి గ్రేవీ. మీకు కొంచెం రైస్లోకి అయితే ఇంకొంచెం థిక్గా అయితే చేసుకోవచ్చు, ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకోవచ్చండి. లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇలా డైరెక్ట్ వాయిస్ బాగుందో లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందో తప్పకుండా చెప్పండి. అండ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీ కూడా రెడీ అయిపోయింది. అండ్ కొంచెం కాలిందండి.
ఓకే, రెడీ అయిందండి. ఇప్పుడైతే ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను. డిష్ అవుట్ అయితే చేసేసానండి. సో ఇప్పుడైతే ప్లేట్లో వేసేసుకొని డిష్ అవుట్ అయితే చేసేసానండి. బౌల్లోకి అయితే తీసేసాను. సో ఇప్పుడైతే ప్లేటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ప్లేటింగ్ అయితే చేసేసానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీస్.